జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక చవితి అంటే ప్రసాదం, పూజ, సెలబ్రేషన్ మాత్రమే కాదు, మన జీవితానికి ఒక పవర్ఫుల్ రిమైండర్. మనం బొమ్మని తయారు చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ అర్థమవుతుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఫెయిత్. ఏ పనైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు గణపతిని తలుచుకుని స్టార్ట్ చేస్తాం. ఆయన మనకి చెప్పారు, నువ్వు చేసే పెద్ద విషయాల్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నువ్వు ధైర్యంతో, శ్రద్ధతో స్టార్ట్ చేస్తే సక్సెస్ షోరుగా వస్తుంది. మట్టితో వినాయకుడి బొమ్మను తయారు చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్లో మట్టి రఫ్గా ఉంటుంది, షేప్ ఉండదు. కానీ పేషెన్స్తో, ఎఫర్ట్స్తో స్టార్ట్ చేస్తే చక్కటి బొమ్మ తయారవుతుంది. అదే మన లైఫ్ కూడా. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనం ప్రయత్నించాలి. స్టెప్ బై స్టెప్ మన డ్రీమ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. గణపతి మనకి చెప్పింది ఒకటే, ప్రాబ్లమ్స్ వచ్చినా ఒప్పుకోకు, ప్రతి ప్రాబ్లం నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్. మనం మట్టితో బొమ్మను ఎలా తయారు చేస్తామో అలాగే మన జీవితం కూడా మనం ఎలా చేసుకుంటామో అలా షేప్ అవుతుంది. గణపతి బొమ్మలో ఐస్, ఇయర్స్, ట్రంక్ అన్నీ యాడ్ చేస్తాం. అలా మన లైఫ్లో పేషెన్స్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, రెస్పెక్ట్ అన్నీ యాడ్ చేస్తే మనం ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ అవుతాం. వినాయకుడికి ఉన్న బాడీ పార్ట్స్లో గొప్ప లెసన్ ఉంది. అతని విరిగిపోయిన దంతం లైఫ్లో పెయిన్ ఉంటుంది, బట్ మనం కంటిన్యూ చేయాలి అని అర్థం. అతని 4 హ్యాండ్స్ వర్క్, నాలెడ్జ్, ఫోకస్, బ్లెస్సింగ్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి అని. అతని లార్జ్ స్టమక్ అన్ని ఎక్స్పీరియన్స్ని డైజెస్ట్ చేసుకోవాలి మన జీవితంలో, మంచైనా చెడైనా. అతని బిగ్ హెడ్, థింక్ బిగ్ అని అర్థం. అతని చిన్ని ఐస్, కాన్సన్ట్రేట్ డీప్లీ అని అర్థం. అక్కడ ఉండే చిన్ని ఎలుక సైజ్ ఏమీ కాదు, విల్ పవర్ ఎక్కువ ఉంటే ఇంపాసిబుల్ కానిదంటూ ఏదీ లేదు అని అర్థం. గణపతిని ఎప్పుడూ మనం పూజిస్తూనే ఉంటాం, కానీ ఒక మెసేజ్ మనం మనసులో పర్మనెంట్గా పెట్టుకోవాలి. సక్సెస్ అంటే ప్రసాదంలా లభిస్తుంది, కానీ అది పేషెన్స్, ఫెయిత్, హార్డ్ వర్క్తో మాత్రమే. సో లెట్స్ సెలబ్రేట్ వినాయక చవితి నాట్ జస్ట్ విత్ పూజ బట్ విత్ ప్రామిస్. లైఫ్లో ఎదురైన ఛాలెంజ్ని ఓవర్కమ్ చేద్దాం, ఒక పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్దాం. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. గణపతి బప్పా మోరియా. ఇంకా మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.